మా నాయకుని పైన మా గ్రామ పంచాయతీకి చెందిన పార్టీ ప్రెసిడెంట్ కానీ వారి పేరు కద్దెర కృష్ణయ్య మా ఉమ్మడి గ్రామ పంచాయతీ తరఫున మేము మాట్లాడాల్సిందో కోరుతూనే ఉన్నాం. వాస్తవానికి మేము మా నాయకుని గురించి మేము ఏదో తప్పుగా మాట్లాడతలేం, మేము ఏదో దూషించాలని మాట్లాడతాం, మేము మీ పార్టీ గురించి మాట్లాడతలేము, ఎవరి గురించి కూడా మేము మాట్లాడదలుచుకుంటలేము. వాస్తవానికి మీరు వ్యక్తిగతంగా మా నాయకుని పైన మా యువ నాయకుని పైన వ్యక్తిగతంగా విమర్శలు చేసినందుకు మేము ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఉన్నాం. మేము మండల స్థాయిలోకి వచ్చి మేము మాట్లాడగలుగుతలేము, మా విలేజ్ తరఫున మేము మాట్లాడుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. వాస్తవానికి మీరు ఒక పార్టీ నాయకుడిగా పనిచేసినప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో అది మీకు తెలిసి ఉండాలి. మరి మేము కూడా ఇతరులు కూడా చెప్పవలసిన అవసరం మీకు ఉండదు కూడా. కాబట్టి మీరు ఏ విధంగా మాట్లాడి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చెప్పాలి. కానీ మీరు పర్సనల్గా దూషించుకొని వచ్చి పర్సనల్గా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో అది మీకే వదిలిపెడతా ఉన్నాం. వాస్తవానికి హత్యా రాజకీయాల గురించి మాట్లాడదాం, నేను ఎక్కువ కూడా మాట్లాడాను. హత్యా రాజకీయాలు ఎవరు చేసిండ్రు? మీ నాయకుడు కూడా మీ వాళ్ళు కూడా దొరలే, మా వాళ్ళు కూడా దొరలే. హత్యా రాజకీయాలు ఎవరు చేసినారు? హత్యాయత్నాలు ఎవరు చేసిండ్రు? ఇవన్నీ ఎవరు చేసినారు? ఒకసారి రుజువు చేయి, మళ్ళీ ఏడ రుజువు చేస్తావు రుజువు చేయి. మేము కూడా రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రుజువు చేస్తామని చెప్పు. రేపు పొద్దుగాల అవసరం అనుకుంటే ఏ చౌరాస్తాకి రాజపూర్ మండలం నుంచి మా ఉమ్మడి దోన్లపల్లి వరకు ఏ స్టేజ్ ఏర్పాటు చేయమంటే కూడా ఆ ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరం అనుకుంటే నీ ఊళ్ళో ఏర్పాటు చేస్తావా, నీ ఇంటికాడ ఏర్పాటు చేస్తావా, నువ్వు వేయడానికి చెయ్యి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. లేకపోతే మేము పెట్టడానికి నువ్వు వచ్చి మా హత్యా రాజకీయం గురించి మాట్లాడతావా, నువ్వు మాట్లాడు, మేము సిద్ధంగా ఉన్నాం స్టేజ్ ఏర్పాటు చేయడానికి. కానీ ఈ విధంగా మాట్లాడడం నీకు కరెక్ట్ కాదు. అది ఎంతవరకైనా నీకు ఏ విధంగా అనిపిస్తుంది? మా నాయకుడి గురించి ఎందుకు తక్కువ మాట్లాడుతున్నావు, ఎందుకు అర్థమవుతుందో మాకు కూడా అర్థమవుతుంది. వాస్తవానికి మా నాయకుడు కూడా పేదవులకు సాయం చేయడం అంతవరకు కరెక్ట్. మీకు ఏమైనా నచ్చలేదా? మీ ఎమ్మెల్యే గారికి నచ్చలేదా? మీకు నచ్చలేదా? మీ కాంగ్రెస్ పార్టీకి నచ్చలేదా? వాస్తవానికి మా నాయకుడు చనిపోతే 5,000 ఇస్తున్నాడు. ఒక ఆడపిల్ల పెళ్లి అయితే 10,000 రూపాయలు ఇస్తున్నాడు. అంటే పేదవాళ్ళకి సాయం చేయడం తప్పంటారా? మా యువ నాయకుడి గురించి మాట్లాడడం మీరు ఎంతవరకు కరెక్ట్? మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఇంటి ముందుకు ఆలోచన చేసుకొని మాట్లాడాలి. కానీ మీ ఇష్టానుసారంగా కూడా మీరు ఎంతవరకు మాట్లాడదామని తలుచుకుంటే మేము కూడా అంతవరకు మాట్లాడతాం. నాకు కూడా వచ్చి మాట్లాడానికి మీకు ఒకరికి వస్తా అనుకోదు. ఎప్పుడు కూడా కళ కూడా ఊహించుకోండి. ఆ విధంగా ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? మేము మనం మాట్లాడతాం. మీ గురించి మనం మాట్లాడినామా? మీ గురించి మాట్లాడినట్టుంటే మీరే వచ్చి ముందుకు రండి. మేము మీ గురించి మాట్లాడతలేదు. ఏది కూడా మీరు అనవసరంగా జోక్యం చేసుకొని పరిచయం కాకుండా, జోక్యం ఎప్పుడు కూడా పద్ధతి కాదు. అది మీరు వ్యవహారం ఏమైనా చేయాలనుకుంటే బాలనార్ చౌరసలు చేసుకొని, రాజపూర్ చౌరసలు వేసుకొని మీ పార్టీ గురించి అభివృద్ధి గురించి మాట్లాడుకో, బాధలేదు. ఎక్కడైనా మాట్లాడుకో, బాధలేదు. కానీ పర్సనల్ గా మా యువ నాయకుని పైన ఏమాత్రం మాట్లాడితే ఖబర్దార్ కృష్ణయ్య, 100% నేను చెప్తా ఉన్నా. మీకు ఏ విధంగా నీ గురించి తెలియదు ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఏ విలేజ్ కాన పోదాం, ఎక్కడైనా పోదాం, నీ గురించి ఎవరికి తెలియదా? మా గురించే చెప్తున్నాం, మా నాయకుని గురించే చెప్తున్నాం. కానీ నీ గురించి మేము బయట పెట్టలేమా? మేము ఆ విధంగా అనుకుంటలేము. నీ గురించి కూడా మేము తప్పుగా మాట్లాడతలేము. ఎందుకంటే నువ్వు కూడా ఒక నాయకుడిగా పనిచేస్తున్నావు, నువ్వు కూడా ఒక పెద్ద మనిషిగా వ్యవహరిస్తున్నావు. కాబట్టి మేము ఏది కూడా తప్పు అనుకుంటలేము. కానీ మీరు దయచేసి మా యువ నాయకుని పైన కూడా ఏమాత్రం కూడా మా ఫ్యామిలీ ఎవరు మా పెద్దలు, మా గిరిజరెడ్డి కానీ, మా రేణుక దోడ్సానమ్మ గారు వాళ్ళ పైన ఏమన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దారాన్ని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఎలక్షన్సే కానీ ఇది ఎలక్షన్ మాదిరిగా మాట్లాడే విధంగా మా దగ్గరలో ఉమ్మడి గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఒక గ్రామ పార్టీ ఒక కార్యకర్త మాట్లాడుతున్నటువంటి మాటలు చిల్లర మాటలుగా ఉన్నాయి. సరే, మీకు నచ్చకపోవచ్చు, నచ్చిండొచ్చు, మీరు ఆయన మాటలకు మీరు ఒత్తాసు పలుకోవచ్చు. నీకు దమ్ము ధైర్యం ఏమాత్రం ఉన్నా నేను ఈరోజు సవాల్ విసురుతున్నా నీకు. నేను కూడా ఒక అమ్మకాయకు పుట్టుంటే, నువ్వు కూడా అట్లా పుట్టుంటే రా చౌరస్తకు. ఉమ్మడి గ్రామ పంచాయతీలో నీకు సరిపోయినంత వీలైనంత చౌరస్తా నీకుంది, పొలం కూడా నీకు ఇస్తా. చౌరస్తాలో టెంట్ అయ్యి కూర్చును. ప్రశ్న వర్షం నువ్వు కురిపిస్తావా? జవాబు నేను ఇవ్వాలా? నేను వేసే కౌంటర్కు నువ్వు జవాబు ఇస్తావా? నీకు కావాల్సింది బాలనగర్ చౌరస్తా కాదు, రాజపూర్ చౌరస్తా కాదు, జడ్చర్ల అడ్డా కాదు. రారా నా అడ్డ మీద కూర్చో, చౌరస్తాలో మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే తుఫానులో వచ్చిన ఆడవిలలో కొట్టిర్రని చెప్పి అవహేళన చేసినావే, ఆయల్ల అభిమాన్యు రెడ్డి కొట్టించిందని చెప్పి ఎవరి కాలు పట్టుకున్నావు? ఆయల్ల తెలవలేదా? ఇయ్యాల మాట్లాడుతున్నావు. నీకు ఏమాత్రం ఒక అమ్మ అప్పకు ఉట్టుంటే నువ్వు రా చౌరస్తాకు. నన్ను నీ ఇంటికి రమ్మంటావా? నువ్వు నా ఇంటికి వస్తావా? రా ఖబర్దార్. ఏం మాట్లాడుతున్నావురా?
అత్త రాజకీయాల గురించి పెంచి పోషించిన చరిత్ర ఏముందో తీరబటికి. ఇదేమన్నా పులివెందులు అనుకున్నావా, తాడిపత్రి అనుకున్నావా, మునుగోడు ఎలక్షన్ అనుకున్నావా, నల్గొండ అనుకున్నావా? ఖబర్దార్, నీవు నోరు అదుపులో పెట్టుకోకపోతే రేపు అన్నం తినడానికి నాలిక కూడా ఉంచను. నా పేరు రాసి పెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు? నీకు సిగ్గు, నీకు ఎవడైతే నీవు మాట్లాడరా, నువ్వు ఒక యాదవ కులానికి చెందిన వాడివి, నువ్వు మాట్లాడు. నేను వాడికి చెప్తున్నా, నీకు ఏమాత్రం దమ్ము ధైర్యం ఉంటారా? అరే నీవు ఏమాత్రం, నేను ఈరోజు మాట్లాడుతున్నా, ఏ చౌరస్తాగా నన్ను టైం ఇవ్వమంటావా, నువ్వు టైం ఇస్తావా? దోర్లపల్లి చౌరస్తాలో 10 days మాట్లాడతా, నీకు కుర్చీ కిరాయి కూడా కట్టకుండా ట్యాక్సీ కిరాయి నేను ఇస్తా. జడ్చర్లలో కూర్చొని ఎక్కడో ఏసీలలో బెడ్లలో కూర్చి తిరిగినట్టు కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజా ఓట్లతోని జడ్చర్ల కాన్స్టెన్సీలో అత్యధిక భారీ మెజారిటీతోని మహబూబ్నగర్ డిస్టిక్లో అత్యధిక ప్రజాదరణ పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆయననే, అభిమన్యు రెడ్డి అని. మనం కాదు చెప్పేది ఇక్కడ, ఏ సోషల్ మీడియాకు డబ్బులు ఇచ్చి రాపించుకున్నది కాదు. నువ్వేదో ట్యాక్లో పడి నీదేదో కొంచెం మైండ్ బ్లాక్ అయినట్టుంది. నువ్వు ఐసీయూలో కొన్ని రోజులు ఉండరాడైనా మా అబ్బ కానీ 4 రోజులైనా బతుకుతావు. ఎందుకు ఇవన్నీ పెట్టుకుంటావు? కొంచెం నీవు గుండెల్లో దిగి కాళ్ళు మీనికి నెత్తి కిందికి చేసినప్పుడే అనుకున్నా వీనికి ఏదో మానసికంగా ఇబ్బందులలో ఉన్నాడు, కొంచెం నరాలు మీనికి ఎక్కినాయో కిందికి ఎక్కినా అని నేను అన్నా. మాతోని కూడా సహచర కార్యకర్తలు మా మిత్రులతో కూడా చెప్పిన, అరే నాయన వీనికి ఏమైందిరా, ఉన్నట్టుండి కత్తెరోడికి ఇట్లా అయిపోయా, ఉత్తరానికి దక్షిణానికి మళ్ళీ నయం అనుకున్నా. కానీ ఇదేమి ఉత్తర కోరణాలు దక్షిణ కోరణాలు కాదు, తూర్పు పరమలకు వానికి ఏం తెలుస్తలేదు నాయన. ఉన్నది ఇది. మీరు చెప్పాల్సిందేదో చెప్పుండి, నువ్వు చేయాల్సిందేదో చెయ్యి. ఎవడో చెప్పిడు ఏదో రాస్తా అని కాదు, నువ్వు చెయ్యాల్సిందేదో పీకురా నాయన. గాయన మీదికి అనుకోతున్నావు, మా మీదికి రా. ఏడికి రమ్మంటావో చెప్పు. నువ్వు నన్ను రమ్మంటావా జడ్చర్ల చౌరస్తా కాడికి, మీ సడ్డ కూడా హిమాలయ హోటల్కి రమ్మంటావా, ప్యారడైజ్ హోటల్కి రమ్మంటావా, ఏడికి రమ్మంటావో చెప్పు. నీవు అనుకున్నంత విస్తీర్ణమైన విశాలమైన గ్రామ కంఠం 46 ఎకరాలు ఉంది మా ఉమ్మడి గ్రామ పంచాయతీ. ఏ చౌరస్తా ఏ మూలకు రమ్మంటావు? నీకు ఒత్తాసు వలుగుతురు, మా వాళ్ళు కూడా ఒత్తాసు. సోదరి వాళ్ళకు అక్కడే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా ఇట్లాంటి ప్రలోభాలకు లొంగకండి. ఇట్లాంటి మాయా మాటలు చెప్పి వద్దు. ఇట్లాంటి టైపు ఎట్లుండదంటే నీతోటి అవుతుందా చెయ్యి, కాలేదా అత్యారాయి. ఎవరు రవై చేసింది హత్య రాజకీయాలు? అర్ధరాత్రి 12 గంటలకు ఎరకల పండగ కాడ హత్య రాజకీయాలు మేము చేసినాం. రూమ్లో కూర్చొని కమిట్మెంట్ ఇచ్చి, ఇప్పుడు మేము అనొద్దా పెద్ద నాయకుని దగ్గర కూర్చొని ఒక హాల్లో కూర్చొని రూమ్లో కూర్చున్నప్పుడు ఎవడు చేసిన రాబోయ్ చెప్పు. ఒక ఎంపీటీసీగా పోటీ చేస్తున్నప్పుడు వాని కమిట్మెంట్ ఇచ్చి డీల్ చేసింది ఎవడు? నేనా నువ్వా? చెప్పు. వస్తావా? రా. నీతోటి ఏది కానప్పుడు ఎవరినో ఒకరిని ఈడు అసలే వెనుక చెప్పులు గది లేవు, కొండని నీ కొడితే ఎలుకతో నాకేదా, నువ్వేదో సోషల్ మీడియాలో టీఆర్పీ రేటు పెంచుకోనికే చేస్తున్నావు తప్ప ఏం లేదు. ఇక్కడ ఉండొచ్చు బామ్మడుదులు, బావ ఎమ్మెల్యే కావచ్చు, బామ్మడిది ఎంపీటీసీ కావచ్చు. దానికి దీనికి ఏంది ఇంకేంది, నీకేంది నడమ బొచ్చు. నీకు ఒరిగింది ఏంది, నాకు అరిగింది ఏంది? నీతోటైతే రా గిరిదలేడు అయితే రాజకీయం పోచింది అంటారు. ఒక చచ్చిపోయిన రేణుకో దోస్తాను మీరేంద్రా భయ్, ఇంతమంది ఉన్నాం దోస్తానుగా, అందరం కూర్చున్నాం 15 రోజు స్కెచ్ చేసి ఒకరిని చంపేసినామని చెప్పు. నీతో మేము ఒకటే కప్పులో స్ట్రా వేసుకొని అయిన వాళ్ళం కదా అందరం. మరి చెప్పొకని పేరు ఉత్తగానే చెప్పి ఉత్తర దక్షిణకు లేదు, కాళ్ళ మీదకి లేపు నెత్తి కిందికి చేసి ఒకటే చేత్తోని కావాల మీద కూర్చున్నట్టు కాదు. నీతోటైతే చేయలేకుంటే పని చేయి. ఇంకొకసారి ఖబర్దార్ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ స్టేట్లో ఉంది, గల్లీలో ఉంది, ఢిల్లీలో ఉంది, అవన్నీ బానే. ప్రజా ప్రతినిధులు వేరు, పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు, వ్యక్తిగతంగానే పోదామంటే నీకు తగిన బుద్ధి. నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. ఖబర్దార్, ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకోకపోతే, నీ కాలు అదుపులో పెట్టుకోకపోతే చేతేయడానికి గేరు ఉండదు, కాలు వేయడానికి ఖర్చు ఉండదు. నువ్వేమనుకుంటా చెయ్యి. కాకపోతే నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు అధికారం ఉంది కానీ మందు మార్బలంతో నీగుతున్నావు. జాగ్రత్త సుమా. వ్యక్తిగతంగా మా వాళ్ళను, వ్యక్తిగతంగా ప్రజాదరణ పొందిన వ్యక్తులను ఏ విధంగా దూషించడం మంచి పద్ధతి కాదు. ఇది గుర్తుపెట్టుకో. కృష్ణన్న నీకు మర్యాద ఇస్తున్నా, నీ అంతటా నువ్వు ఉంటేనే మంచిది, లేదా మమ్మల్ని రమ్మంటే మేము వస్తాం. ఇదే విధంగా నువ్వు ప్రతిసారి
దాడికి ప్రతి విమర్శ చేస్తాం, మేము దాడులు చేసే విధంగా కాదు, మేము ఎవరిని కూడా దూషించే విధానం లేదు. 10 సంవత్సరాలుగా నిన్ను ఏ విధంగా మేము కాపాడుకున్నామో, నువ్వు ఏ విధంగా మాకు సలహాలు ఇచ్చినావో మాకు కూడా తెలుసు. కలిసిమెలిసి ఒక టీ కప్పులో తుఫాన్లాగా చేయడం మంచి పద్ధతి కాదన్నా. నువ్వు కూడా ఇప్పటికి మానుకుంటే మంచిది. ఇది వెనకడికి అది మల్లు స్వరాజ్యం సినిమాలాగా తీసి ఏదో నగ్నంగా ద్రౌపది సినిమా చూపించినట్టు చేస్తే మంచి పద్ధతి కాదు. ఇది నువ్వు మానుకుంటే నీకే మంచిది. ఈ అవకాశం ఇచ్చినందుకు. నిన్న జరిగిన ఒక సమస్య మీద ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణకు మా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి దానికి సమజాయిసి సమాధానం చెప్పిండ్రు. ఆ సమాధానానికి దానికి ఏమైనా ఉంటే పర్యాయం తదుపరి ఏమవుతుంది అనేది తర్వాత విషయం. దాన్ని మొత్తానికి వదిలేసి దాన్ని టార్గెట్గా తీసుకొని ఒక నాయకుని మీద ప్రెస్ మీట్ పెట్టి నీ స్థాయి ఎంత, నీవెంత ముందు ఒక ఎదుటి వ్యక్తిని నీ స్థాయి ఎంత నీవెంత అనేటప్పుడు మన స్థాయి కూడా గుర్తించుకోవాలి. మనం ఎంత అనేది నాకు కూడా వయసు తక్కువనే, నిన్ననే స్థాయి కూడా కాకపోవచ్చు, కానీ నీవనే నాయకుని అయితే స్థాయి కాదు కదా. నీ స్థాయి ఎంత, నీ అనుభవం ఎంత అంటే నీకన్నా పెద్దలు హీరోలు అయినరు, ఇంకోరు అయినరు, అది వేరే విషయం. స్థాయి గురించి మాట్లాడేటప్పుడు ఆ సమస్య ఏంది, సమస్య మీద మాట్లాడు. నువ్వు మేమేం పార్టీల గురించి మాట్లాడతలేము, సమస్యల గురించి మాట్లాడతలేము. నువ్వేమన్నావు, నాయకుడు ఒక పార్టీ అన్నప్పుడు ఒకరికి అభిమానం ఉంటుంది, ఓ లీడర్ అన్నప్పుడు ఒకరికి అభిమానం ఉంటుంది, ఒకరికి సంకల్పం ఉంటుంది. ఆ టైపులో ఎవరి ఉద్దేశంతో వాళ్ళు మాట్లాడతారు, ఎవరి ఇష్టంతో వాళ్ళు ఉంటారు. దాని ప్రకారంగానే ఉండాలి తప్ప నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు మాట్లాడి నీ స్థాయి ఎంత, నేను మొత్తం బట్టబయలు చేస్తుంటే నీ బట్టబయలు అంతా మాతానే ఉంది. నువ్వు రాజపూర్లో మండల నాయకుడు బాలనారా మీటింగ్ పెట్టినావు. నీ స్థాయి నీ ధైర్యం తెలియలేదు ఆ సూచనలందరికీ. నువ్వు నీ శాతం అయితే ఆ ఊళ్ళో ఉండొచ్చి మేము మీ ఊళ్ళోకి వస్తాం చివరస్తలు అని చెప్పారు మా లీడర్ అని. ఇప్పటిదాకా మీ ఊళ్ళో ఆఫీస్ కానీ కూర్చుందాం, బాబాయ్ కట్టించిన ఆఫీస్ కాడ అన్నీ కూర్చుందాం, మాట్లాడదాం, నీదేందో మాదేందో చూపించుకుందాం. ఎవరు కబ్జాలు చేసిండ్రు, ఎవరెన్ని మోసాలు చేసిండ్రు నీకు తెలియదు. ఆ మోసాలు చేసింది ఎన్ని చేయలేవు మోసాలు నువ్వు. దునియా మోసాలు చేసి లబలబ మొత్తుకున్న రైతులు మొత్తుకుంటే ₹1,00,000 ఇవ్వకుండా హైదరాబాద్లో దాగినావు. మాకు తెలియదా? రాజపూర్ చౌరస్తలో తిరగలేవు నీ ముఖం లేక. 4 పిల్లలకు రాజపూర్ చౌరస్తలో తిరగలేవు నీ ముఖం లేక. నీవు ఇలా స్థాయిల గురించి, కబ్జాల గురించి, హత్య రాజకీయాలు ఎవరు చేసి రాజకీయాలు నీవేం రాజకీయం చేస్తున్నావు నీ పార్టీలకు తెలుసు. రేపు ఎలక్షన్ అయిపోయినాక నీ పార్టీలో నీకు బుద్ధి చెప్తారు. మేము చెప్పాలి అవసరం ఏమింది? మేము చెప్పాలంటే పక్కకు రా, సివిల్గా మాట్లాడుకుందాం. పార్టీ వద్దు, ఎవరిది మా లీడర్ కూడా మా ఆయనకొద్దు, మేమే మాట్లాడతాం, మేము సరిపోతాం. నీకు నువ్వు పెద్ద చేసింది ఏం లేదు, ఉద్ధరించింది ఏం లేదు. నీ మనుగడ ఏందో నీ కథ ఏందో ఊరాకు తెలుసు. ఇంట్లోకి మాట్లాడినాడు, బయట మాట్లాడినాడు, బాజార్లో మాట్లాడు. నువ్వు బాజార్లో మాట్లాడిన మాత్రం నువ్వు పొడివేం కాదు. మేమేమంటున్నా వ్యక్తిగతంగా మా నాయకుడిని ఎందుకు అన్నావు, బరాబర్ క్షమాపణ కోరాలి. దాని విషయంలో తగ్గేది లేదు. నీ సొంతంగా పర్సనల్ విషయాలు ఏమైనా సమస్యలు ఆరోపణల మీద ఏమైనా ఉంటే అది ఎమ్మెల్యే గారు చూసుకుంటారు, యువతల నాయకులు చూసుకుంటారు, లీడర్ దానికి సంబంధించిన వ్యవహారం మొత్తం వాళ్ళు చూసుకుంటారు. అది మాకు సంబంధం లేదు. ఎమ్మెల్యేలతో వాళ్ళతో మాకు సంబంధం లేదు. నీవు ఎమ్మెల్యే అందరితోటి ఇట్లా బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే మేమేం భయపడాలం కాము, నువ్వే ఏడుకోవు, మేము కూడా ఏడుకోము. బరాబర్ రాజపూర్ రావాల్సిందే, నీవు కూడా దొండపల్లికి రావాల్సిందే. నువ్వు ఏడుకోవు, కానీ వ్యక్తిగతంగా మాత్రం తిట్టడం తప్పు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఒక మండల స్థాయి లీడరు. నువ్వెవరు చేసినా నీ లీడర్, కానీ నీవు ఎందుకు చేసినా అర్థమే కాదు నీకు లీడరు. నీవు వచ్చి పెట్టి ఇవన్నీ మాట్లాడకము కరెక్ట్ కాదు. దయచేసి ఇవన్నీ తప్పులు చేసుకోం, మంచిది కాదని హెచ్చరిస్తున్నాం. దోన్లపల్లి గ్రామ వ్యక్తిని, అభిమన్యు సేన నాయకుని. అట్లాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన మా దోన్లపల్లి కృష్ణ యాదవ్ గారు రాజపూర్ మండలంలో, బాల్నార్ మండలంలో కలిపి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏమని అంటే మా ఎంపీటీసీ గారి పైన కుట్రలు కుతంత్రాలు ఉన్నాయని పర్సనల్గా, అంటే అతని నోటికి వచ్చినట్లు దూషించడము, అతని అహంభావాలు ఎట్లా ఉన్నాయంటే ఇప్పటికిప్పుడు నేనేదో చేస్తానే దూరంలో అహంభావాలు ఉండడము, అవన్నీ బంద్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు ఈరోజు ఏంటి కొరకు వచ్చారు, జనాల్లో ఎందుకు గెలిచిర్రు, ఏం చేస్తున్నారు, ఊరికి ఏం జరగాలి, అట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చూడండి. నేను 2014 నుంచి 2022 వరకు ఊరిలో అభివృద్ధి గురించే ఆలోచించిన వ్యక్తి మా అభిమన్యు రెడ్డి గారు. అట్లా మీరు అభివృద్ధి పైన ఫోకస్ చేయండి. కానీ ఈ హత్యలు చేయించిర్రు అని ఇంతవరకు గ్రామంలో అట్లాంటి హత్యలు అనేటివి ఎక్కడ లేవు. మీరేమన్నా ఆరోపణలు నిజమని ఉంటే న్యాయపరంగా చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకొని కోర్టులో దావా వేయండి. రిమాండ్ అవుతారు, ఇంకేమన్నా అవుతుంది. దానికి న్యాయం ఉంది. అంబేద్కర్ అని రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో ప్రతి నేరానికి శిక్ష ఉంది. ఆ శిక్ష మీరు చేయండి. ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారు. వారి పేరు కూడా మీరు ఖరాబ్ చేయకండి. మీరు ఇచ్చిన వాగ్దానము ప్రతి ఒక్కరికి ఇల్లు, ఊరి లోపల లోన్లు, సైకిళ్ళు, అవి వాటిపైన దృష్టి పెట్టండి. గ్రామం లోపల అసెంబ్లీ ఎలక్షన్లో, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మా గ్రామం నుంచి 242 ఓట్లు, అంటే అత్యధిక మెజారిటీ బీఆర్ఎస్కి ఇచ్చిర్రు. అది గమనించుకోండి. ఆ మెజారిటీ నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో మళ్ళీ ఇంకెక్కువ రెట్టింపు అవుతుంది. ఆ వ్యతిరేకత రాణించుకోకండి. మేము బరాబర్ చెప్తున్నాము.
కాంగ్రెస్ కంటే ఒక ఓటే కానీ ఎందుకు పడుతుంది మాకు బీఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్లో, అది కూడా గమనించుకోండి. కాకపోతే ఈరోజు మా ఎంపీటీసీ పైన మా గ్రామాన్ని అభివృద్ధి పోటీ పడతారా మీరు? దొండ్లపల్లి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారనేది మా ఎంపీటీసీ గారితో పాటు చేద్దాం, కూర్చుందాం అంతే. గ్రామ పరంగా తీసుకుందామా, కూర్చొని అభివృద్ధి చేసుకుందాం. మండల పరంగా వద్దామా, మండల పరంగా మాట్లాడదాం. మీకు హత్య గురించి మాట్లాడతా అంటే కోర్టు పరంగా వెళ్ళండి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది కదా, మీరు గౌరవిస్తామంటారు కదా న్యాయ వ్యవస్థ పరంగా. కానీ మీ అహంభావాలు మీడియా ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టు కండ్లు ఇంతంత చేసుకొని మీరు గుడ్లు ఉంటే ఈడెవరు భయపడరు. ఈడెవరున్నారు? మేము కూడా దొండ్లపల్లిలో అల్లటాప్ ఏం లేం, ప్రతి ఒక్కరం రాజకీయం చేస్తున్నాము. ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పై స్థాయి నాయకులు చెప్తలేరు, నువ్వు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? ఓసారి ప్రభుత్వం వచ్చింది అంటే మా అన్న పైన దాడి చేయడం, ఇంకోసారి వచ్చింది అంటే మా వంశీ పైన దాడి చేయడం, మా తమ్ముని పైన. ఇప్పుడు వచ్చిందంటే నా పైన అటెంప్ట్ రేప్ కేసు పెట్టడం. అంటే మీకు గ్రామంలో ఎవరైనా ఎదురు నిలబడితే వాళ్ళని తొక్కేయడం. ఈరోజు ఎంపీటీసీ గారు మా గ్రామానికి అభివృద్ధి చేసి మండల స్థాయిలో కాన్స్టిట్యూన్సీ స్థాయిలో మంచి ప్రజల్లో మంచి పేరు వస్తుందని చెప్పి వారిని మీరు ఈ విధంగా చూసిన తగదు. ఈరోజు గ్రామంలో ప్రతి ఆడపిల్ల పెళ్లికి 10,000, చనిపోతే 5,000 రూపాయలు ఇస్తున్నారు. అది కూడా మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏమని అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బీజేపీ కార్యకర్తలకు ఇవ్వలేదు అని. ఈరోజు చెప్తున్నాము, ఏ ఒక్కరైనా మాకు ఇవ్వలేదు అని వస్తే మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాము. అట్లాంటిది ఏడా జరగలే, ముక్కు భూమికి రాస్తాం మేము ఇవ్వలేము అంటే. మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రతి సాయం అందుతుంది. ఈరోజు ఇల్లు కట్టుకుంటా అంటే సిమెంటు, అన్ని రకాల గ్రామ పంచాయతీకి శ్మశాన వాటికి జాగా, వారికి తోచిన సహాయం, గుడికి సహాయము, గ్రామ పంచాయతీ కట్టుకుంటామంటే బిల్డింగ్కు జాగా ఇవ్వడము, ఇంకా మీకు ఏమైనా కావాలంటే వారికి తోచిన సహాయం ప్రతిదీ చేస్తామని వాళ్ళు అంటున్నారు. కానీ మీరేంది ప్రజలను దోచుకోవడం తప్పించి ఏమీ తెలియదు నీకు. నేను కాంగ్రెస్ పార్టీని అంటలేదు, నీ కృష్ణ యాదవ్ గురించి మాట్లాడుతున్నా. దోన్లపల్లి గ్రామంలో అందరూ మంచి వ్యక్తులే, కృష్ణ యాదవ్ ఒక్కడే దొంగ. బరాబర్ చెప్తున్నా. ఎందుకొరకంటే అతను 95% సబ్సిడీ, ఇంచుమించు 95% సబ్సిడీ పైన వ్యవసాయ సహకార సంఘం నుంచి ట్రాక్టర్ వచ్చింది. వస్తే ఏ ఒక్క రైతుకు డీజిల్ పోసుకొని దున్నడానికి ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఒక రైతు గంట లెక్కలు పోయి దున్నడానికి వెళ్తే బోల్తా వాడి చనిపోతే అట్టి వ్యక్తికి నేను సాక్ష్యము, ఇతనికి నేను న్యాయం అందరు ముందర గ్రామస్తుల ముందర చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ అనే లాయర్ని తీసుకొచ్చి అన్నీ రాపించిండి. ఏమని, ఈ కేసు మాదే తప్పు అని చెప్పి వాళ్ళతోటి చదువురాని వ్యక్తులతోటి సి యాదమ్మ అని ఒక చదువురాని వాళ్ళు వాళ్ళ నాయనకు పెంటాయని వాళ్ళతో సంతకాలు పెట్టించి కేసు ఏమీ లేదని చేయించి ఆ డాక్టర్కి ఇన్సూరెన్స్ కూడా లేకున్నది. ఆ ఇన్సూరెన్స్ లేకపోయినా అతనికి అమౌంట్ మేము ఇస్తాం, ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి ఈ రోజు వరకు వాళ్ళ నోట్ల మట్టిగట్ట తప్పించి రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు కృష్ణ యాదవ్ గురించి. మనం ఏంది డబ్బు కొట్టి చెప్తారు కత్తెర కృష్ణ. మీడియా మిత్రులకు నమస్తే. నా పేరు శివనే, ఉమ్మేపల్లి సర్పంచ్, ఇప్పుడైతే మాజీ సర్పంచ్. కానీ మా ఉమ్మడి తోళ్లపల్లిలో మా కత్తెర కృష్ణయ్య ఈరోజు నేను 66 సంవత్సరాలు అవుతుంది. మా రేణుకాదేవి గురించి, గిరిజలేడి గురించి, అభిమాన్ రెడ్డి గురించి మాట్లాడినట్టే ఇప్పుడే కనిపిస్తే ఇప్పుడే తన బుద్ధి అవుతుంది ఆ మాటలు. అరే బేగుండా కొడుక, నీకు ఏం తెలుసు? ఆనాడు మీ అయ్యా మీ అబ్బ మొత్తం వాళ్ళతన పడి ఉండేటోళ్ళే. ఈరోజు ఆ దొరాయంబడి ఉండి ఆయన నేర్పుతున్నాడా, నీవు నేర్చుకున్నావా? కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నావు. అంటే నీకు ఎంత బలం ఉంటే మాట్లాడతావు? వాళ్ళ చెప్పుల చెమటలేవు నువ్వు. అటువంటి వాడు నీ స్థాయి ఏంది, నీదేందంటే ఎంత ఇది ఉంది. నీ స్థాయి ఏంది? వాళ్ళు మూత్రం పోసినంత భూమి లేదు. వాళ్ళ భూమిల గురించి నీకెందుకు? వాళ్ళ జాయిదాత్ నుండి నీకెందుకు? వాళ్ళ కోట్లు ఉంటే నీకెందుకు? ఇలా నీవు కూడా మందిని మొత్తం ముంచినావు. నిన్న నీ నాయనకే గతి లేదు. ముంచి నీవు ఈ స్థాయికి ఎట్లా వచ్చినావు? ఇల్లు జడ్చల ఇల్లు కట్టుకున్నావు. వాళ్ళ గురించి, రేణుకాదేవి గురించి, వాళ్ళ కుటుంబం గురించి ఏమన్నా జోలి తీస్తే నాలుగే కోసి పెడతాం. ఉమ్మడి జిల్లా ఇదే రామాయణం, ఇదే గిరిజలేడి కట్టించిండు రామాయణం. మీరు ఊరోళ్ళు అందరు కాళ్ళు మొక్తే అదే రామాయణంలో పోయి కూర్చున్నాం. నీకు తప్పులు పోతాము, మేము తప్పులు పోతాము. నాకు నిలదీసేటట్లుంటే రా. నీ వయసు ఉంది, నాకు వయసుకు ఆయనకు అంటున్నావు. నీ వయసు ఎంత, నీకు అనుభవం ఏంది అంటే నీకేం అనుభవం రా? ఏంటి నిన్న మొన్న కిదరగాలంటే నన్నట్టు ఆయన స్థాయికి పోయినావు. నువ్వు వాళ్ళ జోలి గిట్ట ఇప్పటికైనా
తీస్తే మంచిగా ఉండవు, రోడ్ల మీద కూడా తిరగనియాము. మేము నమ్ముడాలం ఆనాడు నుండి వాళ్ళ వెంబడే ఉన్నాం, మేము మా వెంబడి వాళ్ళు ఉన్నారు. ముళ్ళు నాటితే మాకు తీస్తారు, నీవు కాదు. మేము ఇద్దరు వాళ్ళ జోలి తీసినందుకు క్షమాపణ చెప్తే మంచిగా ఉంటుంది. క్షమాపణ చెప్పకుంటే నీకు మంచి బుద్ధి నీకు ఏ వాడి మీద పట్టుకొని తంతాను. అది నా జిమ్మేదారి. అది నాకు ఏం చేస్తావో చేసుకోపో. ఇప్పుడే నేను రోడ్ల మీద తిరుగుతాను. నీ అసలు మమ్మల్ని నాకు చాలా మంది చూసిరు. నాకు సొంతం చేస్తామని ఇగో ఇట్లనే ఉన్నా. నేను సాగునికినే రెడీ, సాగు బేదతానే నేను. కానీ ఇటువంటి మాట్లాడితే మాత్రం సహించం. జాగ్రత్త, క్షమాపణ చెప్పాలి. నీవు రేపు ఈ 24 గంటల్లో రేపో ఎల్లుండో క్షమాపణ నా తప్పైంది, వాళ్ళతోనే మేము బతికినాము అని క్షమాపణ చెప్తేనే ఒప్పుకుంటాం. లేకుంటే చాలా ఘోరమైతే కృష్ణ. జాగ్రత్త.